శివాయ ఈరోజు మనం అరుణాచలం ట్రిప్ ప్లాన్ చేసామన్నట్టు. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ అరుణాచలం రాజగోపురం ఎదురుగా ఉన్నటువంటి మండపం దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం రండి. ఓం నమ శివాయ. అరుణాచలం సాక్షాత్తు పరమశివ స్వరూపంగా భావించే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ పవిత్రమైన కొండ చుట్టూ 14 కిలోమీటర్ల మేర చేసే గిరి ప్రదక్షిణకు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో 8 దిక్కులలో అష్ట దిక్పాలకులు ప్రతిష్ఠించి పూజించిన 8 శివలింగాలు ఉన్నాయి. వీటినే అష్టలింగాలు అంటారు. ఈ అష్టలింగాల చరిత్ర, వాటి ప్రాముఖ్యత మరియు వాటిని దర్శించడం వల్ల కలిగే ఫలితాల గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను, చూడండి. ఇంద్రలింగం గిరి ప్రదక్షిణ మార్గంలో వచ్చే మొదటి లింగం ఇది. దేవతల రాజైన ఇంద్రుడు తన ఐరావతంపై వచ్చి తన తప్పులను క్షమించమని వేడుకుంటూ ఈ లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. అయితే ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు, ఐశ్వర్యం లభిస్తాయి. అలాగే జీవితంలో వచ్చే కష్టాలు, అడ్డంకులు తొలగిపోతాయి. ఇక రెండవ లింగం అగ్నిలింగం. ఇది ఆగ్నేయాన ఉంటుంది. అగ్నిదేవుడు ప్రతిష్ఠించిన శివలింగం ఇది. గిరివలయం మార్గంలో కొండకు అత్యంత సమీపంలో ఉండే ఏకైక లింగం ఇదే. దీని పక్కనే తామర కోనేరు ఉంటుంది. ఈ లింగాన్ని పూజించడం వల్ల మానసిక భయాలు, మృత్యుభయం తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మరియు జీవితంలో ప్రశాంతత చేకూరుతుంది. ఇదిగో చూడండి, ఇది చిన్న లేగదూడ, లాస్ట్ ఇయర్ పుట్టింది. దాని తల్లి. లాస్ట్ వీడియోలు ఉంటా చూడండి. యమలింగం దక్షిణ దిక్కున ఉంటుంది. కాలధర్మరాజు అనగా యమధర్మరాజు ప్రతిష్ఠించిన లింగం ఇది. ఇక్కడ సింహతీర్థం అనే పవిత్రమైన కోనేరు ఉంటుంది. యముడు తన పాప ప్రక్షాళన కోసం, జీవుల కర్మలను సమతుల్యం చేసే శక్తి కోసం ఇక్కడ తపస్సు చేసి ఈ లింగాన్ని పూజించాడు. యమలింగ దర్శనం వల్ల అకాల మృత్యు దోషాలు తొలగుతాయి. దీర్ఘకాలిక ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి లభిస్తుంది. ఇది దుర్గామాత టెంపుల్, కాళికామాతగా అభివర్ణిస్తారు. అయితే ఇక్కడ పెట్టిన నిమ్మకాయలు మనం తీసుకొని పోతే ఏ కీడు మనకు జరగదని నమ్మకం. నైరుతి లింగం. ఇది నైరుతి దిక్కున ఉంటుంది. రాక్షస రాజైన నిరుతి తన రాక్షస గుణాలను వీడి పవిత్రతను సాధించడం కోసం ఈ లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. దీని పక్కనే శనితీర్థం ఉంటుంది. ఈ లింగాన్ని దర్శిస్తే నరఘోష, దిష్టి దోషాలు, శని దోషాలు తొలగిపోతాయి. సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూసే వారికి ఇది విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ మనం చూస్తున్న సూర్యలింగం అని ఉంది కదా, దీని గురించి ఎటువంటి చరిత్ర మనకు ఆధారాలు లేవు. నాకు తెలిసి సూర్యభవనుడు పెట్టిండవచ్చు. ఇప్పుడు వరుణలింగం చూపించాం. 6th లింగం ఇది. వరుణలింగం వర్షాలకు అధిపతి అయిన వరుణదేవుడు ప్రతిష్ఠించిన లింగం ఇది. ఇక్కడ వరుణ తీర్థం అనే కోనేరు ఉంటుంది. ప్రపంచంలో కరువు కటకాలు రాకుండా సకాలంలో వర్షాలు కురవాలని వరుణుడు ఇక్కడ ప్రార్థించాడు. ఈ లింగ దర్శనం వల్ల వ్యాపారంలో అభివృద్ధి, సమాజంలో ఉన్నత పదవులు లభిస్తాయి. అంతేకాకుండా నీటి సంబంధిత వ్యాధులు, ఉదర సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. 6 లింగాలు అయిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి. ఒకటి వాయులింగం, ఇంకోటి ఈశాన్యలింగం ఉంది. పోయి చూద్దాం పదండి. వాయులింగం ఇది వాయువ్య దిక్కున ఉంటుంది. వాయుదేవుడు, గాలికి అధిపతి అయిన వాయుదేవుడు ప్రతిష్ఠించిన శివలింగం ఇది. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే ఒక ప్రత్యేకమైన సువాసనతో కూడిన చల్లని గాలి భక్తులకు అనుభూతినిస్తుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులు ఉన్నవారికి ఈ లింగ దర్శనం అత్యంత శ్రేయస్కరం. మానసిక ఒత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అరుణాచల కొండను చూడండి, మేఘావృతమైంది. ఇక్కడ చూడండి, ఐ లవ్ తిరువన్నమలై ఇట్లా బోర్డు పెట్టారు కదా, జర సెల్ఫీస్ అవి ఇవి తీసుకోవడానికి, వచ్చిన వాళ్ళు ఫోటోస్ తీసుకోవడానికి. కాకపోతే ఇక్కడ చంద్రలింగం అని ఉంది కదా, దీనికి ఎటువంటి ఆధారం లేవనుకుంటా. మనకు చరిత్ర ఏం లేదు, తెలియలేదు. లింగం దర్శించుకోండి. కుబేరలింగం ఇది 7వది, ఉత్తర దిక్కున ఉంటుంది. సంపదలకు అధిపతి అయిన కుబేరుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు. శివుని అనుగ్రహం కోసమే కుబేరుడు ఇక్కడ కఠోర తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ లింగం నుండి అరుణాచలం కొండను దర్శిస్తే శివుని ముఖరూపం కనిపిస్తుందని నమ్ముతారు. కొందరేమో నందిలాగా కనబడుతుంది అంటారు. అయితే అష్టైశ్వర్యాలు, సంపద కలగడానికి కుబేరలింగ దర్శనం ఎంతో విశిష్టమైనది. వ్యాపారస్తులు తమ వ్యాపార వృద్ధి కోసం ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ప్రజెంట్ మనం అన్నా సర్కిల్ ఉన్నాం. ఇంకో 1.5-2 కిలోమీటర్స్ అయితే నవల టెంపుల్ వస్తుంది. ఇది అన్నా సర్కిల్. ఇప్పటికి 12 కిలోమీటర్లు అయిపోయింది. అంతకుముందు నైట్ 2 కిలోమీటర్లు ఎక్స్ట్రా నడిచిన పొలం దగ్గరికి. ఇప్పుడు గిరి ప్రదక్షిణ అంతా అయిపోయింది. ఈశాన్యలింగం ఒకటి ఉంది.
ఇంకో 2 కిలోమీటర్స్ అయితే టెంపుల్, ఆ తర్వాత దర్శనం, రెస్ట్ తీసుకొని మనం ఇంటికి వెళ్ళిపోవాలి. ఇది తమిళనాడు టూరిజం హోటల్ అనుకుంటా. ఆలయం తిరువన్నమలై అని ఉంటుంది, వెబ్సైట్ కూడా ఉంటుంది. కావాలంటే లింక్ ఇస్తా, వెళ్ళి అడ్వాన్స్ బుక్ చేసుకోవాలి. రూమ్స్ మంచిగా ఉంటాయి, చాలా క్లాస్గా ఉంటాయి. ఇక చివరిదైన ఈశాన్య లింగం గురించి చూద్దాం. ఇది ఈశాన్య దిక్కున ఉంటుంది. ఈశాన్య దిక్కుకు అధిపతి అయిన ఈశానుడు శివుని యొక్క 5 రూపాలలో ఒకటిగా నమ్ముతారు. అయితే ఈశానుడు ప్రతిష్ఠించిన లింగం ఇది. గిరి ప్రదక్షిణ మార్గంలో చివరిగా వచ్చే లింగం ఇదే. అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. త్యాగానికి, వైరాగ్యానికి ఇది ప్రతీక. ఈ లింగాన్ని దర్శించుకోవడం ద్వారా సర్వ పాపాలు హరిస్తాయి. లౌకిక బంధాల నుండి ముక్తి, మోక్షం లభిస్తుంది. మనస్సుకు పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది. అరుణాచలేశ్వర ఆలయ సముదాయం భారతదేశంలోని అతిపెద్ద ఆలయాలలో ఒకటి. ఇది దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ఆలయ నిర్మాణం వెనుక శతాబ్దాల చరిత్ర, వివిధ రాజవంశాల భక్తి దాగి ఉన్నాయి. ఈ ఆలయం 2000 సంవత్సరాల కంటే పురాతనమైనది. చోళులు, పల్లవుల కాలం 9 మరియు 10వ శతాబ్దంలో చోళరాజులు ఇటుకలతో ఉన్న ఈ ఆలయాన్ని అద్భుతమైన రాతి కట్టడంగా మార్చారు. ఇక విజయనగర సామ్రాజ్య రాజులు 16వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ అత్యంత ఎత్తైన రాజగోపురాన్ని, దీన్నే తూర్పు గోపురం అంటారు, 217 అడుగుల ఎత్తు, 11 అంతస్తులలో ఉన్న ఈ గోపురం భారతదేశంలోనే అత్యంత ఎత్తైన గోపురాలలో ఒకటి. దర్శనం అయిపోయింది, 2.5 hours పట్టింది. ఈ దక్షిణ గోపురం ఎగ్జిట్ అవుతున్నాం. We are going to our home. Successfully completed Tirupati and Tiruvannamalai. Avulurpet bypass, 7 kilometers from temple. గోబీ మంచూరియా తీసుకున్నాం, సారీ గోబీ రైస్ తీసుకున్నాం, అన్నం పెరుగు కూడా ఇచ్చిండు.